కొంత ధ్యానం చేసి, కొంత జ్ఞానం ఉండి, కొన్ని గ్రంథాలు చదివి, అవసరమైతే హిమాలయాలకు వెళ్ళి 2 నెలలు ఉండిపోయి వచ్చిన వాడికి కూడా ఇంద్రియాణి ప్రమాధీని, ఇంద్రియాలు ఎలాంటివి అంటే ప్రమాధీని, మనిషిని పట్టుకొని లాగేస్తాయి. తిరుగుదాం రా, ఇందులో ఏముందే అని లాగేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కిక్ ఉందిరా అని చెప్పి స్మార్ట్ ఫోన్ చూపించి వీడియో గేమ్ ఆడు, కిక్ వస్తుంది. కిక్ రావాలి వీడి గేమ్ ద్వారా. వీడికి బ్రహ్మజ్ఞానం ద్వారా రాదు, ఇక్కడ గేమ్ ద్వారా రావాలి. ఇక్కడ గేమ్లో ఓసారి గెలుస్తాడు, ఓసారి ఓడిపోతాడు. కానీ బ్రహ్మధ్యానం చేసేవాడు ఎప్పుడూ గెలుపులోనే ఉంటాడు, ఓటమి అనేది ఉండదు. ఎందుకు? అక్కడ ఈగో లేదు, నేను గెలవాలి అనేది లేదు. అక్కడ గెలిచే ఉన్నాం మనం, నేను అనేది లేదు. నేననేది లేనప్పుడు గెలిపేమిటి, ఓటమేమిటి? ఇక్కడ అదే చెబుతున్నాడు కృష్ణుడు. ఎంత విద్వాంసుడైనా, ఎంత జ్ఞానినైనా ఇంద్రియాలు లాగేస్తాయి. ఎందుకంటే ఇంద్రియాల పనే ప్రమాధీని, అవి బలవత్తరంగా లాగేస్తాయి. మనకి 60 సంవత్సరాల్లో ప్రమాధి అని ఒక సంవత్సరం. ఈ సంవత్సరమైనా మీరు ఇంద్రియాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, అవి లాగేస్తూ ఉంటాయి.